ఆమె సాక్షాత్ లక్ష్మీస్వరూపిణి. కానీ వివాహము అనే ఘట్టం వచ్చేప్పటికీ గౌరీ కళ్యాణము, గౌరీదేవియే మూలము సకల కళ్యాణములకు ఆమె. అందుకని గౌరీని పూజించవలసిందే. ఆమె కూడా గౌరీ పూజ చేయడానికే వచ్చింది ఆలయానికి, ఊరి బయటికి గౌరీ పూజ చేయడానికి వచ్చింది. ఘనుడా భూసురుడేగెనో, అగ్నిద్యోతనుడు అనే బ్రాహ్మణుణ్ణి పంపించింది ఆమె, కృష్ణ పరమాత్మకు సందేశం పంపించింది. ఘనుడా భూసురుడేగెనో, ఈ భూసురుడు బ్రాహ్మణుడు వెళ్ళాడో లేదో. నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో, ఈయన దారిలో అలసిపోయి బ్రాహ్మణుడు ఎక్కడన్నా ఆగిపోయాడా. విని కృష్ణుండిది తప్పుగా తలచెను, కృష్ణుడు ఏమన్నా ఒక ఆడపిల్ల ఇంత సాహసం చేసి నాకు వార్త పంపుతుందా అని తప్పుగా ఏమన్నా అనుకున్నాడా. విచ్చేసెనో లేదా వస్తాడో. ఈ ఈశ్వరుండు అనుకూలింపతలంచునో, తలపదో ఆర్యా మహాదేవియున్. ఆర్యా అంటే పార్వతీదేవి, గౌరీదేవి. ఆర్యా దాక్షాయణీ చైవ గౌరీ, ఆర్యా దాక్షాయణీ చైవ గిరిజా మేనకాత్మజా శివా భవానీ రుద్రాణి సర్వాణి సర్వమంగళా. సర్వమంగళాదేవి ఆమె. ఏ వివాహం కావాలన్నా ఆమె అనుగ్రహం కావాలి. అందుకనే ఆర్యామహాదేవియున్నను రక్షింప తలంచనో తలపదో నా భాగ్యం ఎట్లున్నదో. అంటే సహజముగా ఎన్ని సందేహాలున్నాయో ఒక ఆడపిల్ల మనస్సు ఎలా ఉంటుందో అన్ని చెప్పాడు పోతన గారు.